హలో అండి, అందరికీ నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి మొన్న సోమవారం రోజు పెట్టిన కదండి వీడియో. అదే వీడియోని అది లెంత్ ఎక్కువైందని చెప్పిన కదండి. ఇంకా మిగతా వీడియో ఈరోజు పెడతాను. ఇంకా ఇక్కడైతే నేను వంట చేస్తాను. ఆ రోజు చేసింది చూశారు కదా. ఈరోజు ఏం చేస్తాను అనేది వీడియో అండి. ఈ వీడియోలో మా ఆయన కూడా ఉంటాడు. ఇంకా మేము మాట్లాడుకునేదేమీ వినిపించదులే కానీ అది నోట్ చేసేసిన. ఇంకా నేను చెప్పేదే వినపడింది. ఆ టైంలో మేమేం మాట్లాడుకున్నది అన్నది. ఇంకా ఈరోజు అంటే సోమవారం అని నేను అన్నం తినలేదని చపాతీ చేసుకున్నాను చెప్పిన కండి. ఇక దాంట్లోకి కూర చపాతీ చేసుకొని మిల్ మేకర్ మసాలా కర్రీ చేసిన అదే అండి. ఇంకా టమాటాలు అన్నీ మిక్సీ పట్టుకొని ముందే తాలింపులో అన్నీ కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకున్నాక ఆ మిల్ మేకర్ అయితే వేస్తానండి. అంటే టమాటా ముందే వేయచ్చులే కానీ ఆ మిల్ మేకర్ నూనెలో ఫ్రై అయితే మంచిగా ఉంటుంది అనేసి నేను ముందే మిల్ మేకర్ వేసిన. ఇంకా అవి మగ్గినాక ఆ టమాటా గుజ్జు వేసుకున్నాండి. ఇంకా ఆ రోజు బాగుంది కూర. ఆ రోజు కోడిచిక్కుడుకాయ ఫ్రై, ఇదేమో కొంచెం చారు లెక్క పెట్టిన. బాగుంది. చపాతీలకి మెయిన్గా ఇది బాగుందండి, అందుకోసమే చేసిన. ఇంకా ఈడ నేనైతే చపాతీ చేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోలు ఎలా ఉంటాయో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుర్రంటే నేను ఏ వీడియో పెట్టినా వచ్చేసిద్దండి. కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు మొన్న లేవలేదని చెప్పినగా, ఇంకా అందుకోసమే డైలీకి పెడతాను అనుకున్నా. ఆ రోజు పెట్టలేదు. ఈరోజు కూడా ఈ ముందు వీడియో కూడా తెల్లారి ఎమ్మటే పెట్టలేదండి, బుధవారం రోజు. ఇంకా ఇది గురువారం పెడతాను రేపు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చేసిన వీడియోలు ఉంటే ఇంకా ఇది అయిపోయినాక పెట్టచ్చులే అన్నట్టుగా ఇంకా ఈరోజైతే ఈ వీడియో పెడతాను. ఈ చీర వచ్చి ఎప్పుడో అండి, చీరలన్నీ ఉన్నాయన్నీ కట్టేస్తాను. ఇంకా వీడియోలల్లా రెడీ అవ్వు అదే నైటీల మీద ఏముంటాంలే అన్నట్టుగా ఇంకా పొద్దున్నే పూజలు అట్లా చేసుకుంటాంగా. ఇంకా స్నానం చేసేసి ఇంకా ఉన్న చీరలన్నీ కట్టేద్దాను అనుకుంటున్నా. నేను ఎక్కువ చీరలు ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు కడతలే కానీ ఇంకా నైటీలు అలవాటు అయ్యి చీరల మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వీడియోలల్లో కూడా చీరలు కట్టుకోపోతే ఉన్నాయి, ఏమిటికి చాలా ఉన్నాయి, రోజుకొకటి కట్టుకుందాను అన్నట్టుగా కట్టినండి. ఈ చీర ఎప్పటిదో, యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇది. ఇంకా ఈ బోట్ నెక్ పెట్టి కుట్టించుకున్నా. ఎప్పటిదో కాబట్టి కొంచెం టైట్గా ఉన్నది చేతులు కనుక. ఓకే నా ఫ్రెండ్స్, లైట్ కలర్, ఇలాంటి కలర్స్ నాకు బాగా నచ్చుతాయి, అందుకోసమే తీసుకుంటా. ఈ 2 సార్లు 3 సార్లు కట్టి పక్కకి వేస్తూ ఉంటా. మళ్ళీ ఇంకా ఉన్న చీరలు కొత్త ఏమన్నా ఉంటే తీసుకుంటూ ఉంటా. ఇంకంటనే అయిపోతుంది, ఉన్న చీరలన్నీ కట్టేస్తే అయిపోయిద్దిలే అన్నట్టుగా ఈరోజు ఈ చీర కట్టుకున్న ఫ్రెండ్స్. డ్రెస్సులు కూడా ఉన్నాయి, ఇంకా ఎప్పుడప్పుడు వేసుకుంటా. ఇంకా మెయిన్ పూజ చేసుకునేటప్పుడు చీరలలోనేగా మనం చేసేది అన్నట్టుగా చీర కట్టుకొని చేసిన ఫ్రెండ్స్. అది సోమవారం రోజు షార్ట్ వీడియో పెట్టిందండి. చపాతీలు వేసి కూర వేసి షార్ట్ వీడియో కూడా పెట్టిన ఆ రోజు. ఇంకా
ఆ రోజైతే అదొక్కటే పెట్టిన, తెల్లారి ఇంకా దీనికి సంబంధించిన వీడియో అండి. ఇక్కడనైతే చపాతీలు చేస్తాను నేను, మంచిగా పొంగుతున్నాయి. ఈ కూరల ఈ వంట ఇవన్నీ చేసే వరకు ఫుల్ చెమటలు పోసినాయి నాకు. ఈ ఎండాకాలం అండి బాగా ఉబ్బదీస్తుంది, ఎండ కూడా బాగానే కొడుతుంది. ఎండకు ఎక్కువ పోలేదు ఇంతవరకు బయటికి ప్రయాణం ఏమి. ఇంట్లో వంటంటే అంత ఏమనిపించట్లేదు, కానీ పొయ్యి కాడ వంట చేస్తుంటే మాత్రం చెమటలు మాత్రం బాగా పోతున్నాయి. ఇక్కడ కూర అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా నేను చపాతీలు కూడా అయిపోతానికి వస్తున్నాయి. ఇంకా ఆ రోజు నేను 1:30కి అట్లా తిన్నా చపాతీలు. ఇంకా అక్కడ మా పాపకి వేసి ఇచ్చిన, చేస్తుంటే అన్నం తింటుంది. నాకు ఒక్కదానికే కాదు నాన్న, మీరు కూడా తినండి అని ఆమె కూడా వేసిన. ఆమె అయితే మిల్ మేకర్ కూర తినదు. మిల్ మేకర్ కూర, మిల్ మేకరేనా అదే, ఆ కూర వద్దని అన్నది. ఇంకా పచ్చడి ఉన్నది, పండ్ల పచ్చడాను ముందు కూర చేసిన కండి గోరుచిక్కుడుగా ఆ కూర అయితే తిన్నది. ఇంకా నేను అంతసేపు నిలబడి చేసిన కండి నడుము నొప్పి కూడా వచ్చింది నాకైతే. ఇంకేం చేస్తాం, తినాలన్నప్పుడు చేయాలి కదా అని అన్నం కూడా తింటలేదుగా అన్నట్టుగా చపాతీ చేసుకున్న. 2 వంటలు చేస్తే తలకు నిలబడి డిస్క్ ప్రాబ్లం ఉందిగా ఫ్రెండ్స్, అందుకోసమే బాగా కాలంతా లాక్కొచ్చి తిమ్మిరి వచ్చిద్ది. ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువ దూరం నడవలేను నేను, అది ఉన్నది నాకు ప్రాబ్లం. ఎంతసేపు అయినా కూర్చోలేత కానీ ఎక్కువ దూరం నడవలేను, ఎక్కువసేపు నిలబడలేను, అది నా ప్రాబ్లం. ఇంకా ఆడ ముఖం కడుక్కొని వచ్చి ఇంకా తినడానికి రెడీ అవుతాను ఫ్రెండ్స్. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది నేను చేసేసరికి. ఇంకా తినేసి వచ్చినాక ఇంకా మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నాక గిన్నెలు చేసినవి అన్నీ రుద్దేసుకున్నాం మళ్ళీ ఎమ్మటే. మళ్ళీ అట్లే ఉంటే బాగోదని చాలా ఉన్నాయి గిన్నెలు, ఇంకా ఇవన్నీ రుద్దేసిన తిన్నాక. మా ఆయన్ని చపాతీలు తినమంటే చపాతీలు తినని అన్నాడు. ఆ కూర 2 కూరలు వేసుకొని తిన్నాడు, కానీ చపాతీ అయితే వద్దన్నాడు. నేను పాప తిన్నాం చపాతీలు. ఆ వంట అయితే ఇక్కడ అయింది ఫ్రెండ్స్, తినడానికి రెడీగా ఉన్నా. ఓకేనా, 2 కర్రీస్ చేసినగా ఫ్రెండ్స్, అందుకోసం గిన్నెలు కూడా ఎక్కువ పడ్డాయి. మళ్ళీ ఈ సాయంత్రం దాకా ఏముంచేయలే అని ఎమ్మటే రుద్దేసిన. ఇక్కడ రుద్దినాక ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి, పొద్దున్నే ఉతికేసినగా ఆ బట్టలు కూడా మడతేస్తున్నా. ఇంకా మా ఆయన బయటికి పోలేదు ఆ రోజు, ఇంట్లోనే ఉండు. ఇంకా బట్టలు మడతేసుకుంటా అది ఇది మాట్లాడుతున్నాం. ఎక్కువ మేమిద్దరం మాట్లాడితే గొడవ అయ్యిద్ది. ఆ రోజు మాత్రం మంచిగానే మాట్లాడినాం. పూజ చేసుకున్నానో ఏమో కానీ ఆ రోజు అయితే ఏం కాలేదు గొడవ అంటే ఏదో ఒకటి అనుకోవడం. నేను అన్నీ ఏదో గుర్తు చేస్తూ ఉంటా. అంటే బీరువా మంచిగా లేదు ఫ్రెండ్స్, బీరువా అందులోకి ఎలకలు దూరుతున్నాయి. బీరువాకి డబ్బులు కట్టిండు కానీ అది తేమంటే నాకు కుదరటల్లా తేయటం. చీరలన్నీ అట్లే ఉన్నాయి అని మాట్లాడుతున్నా. ఆయన కామెడీ చేసుకుంటా అట్లా చేస్తాడు ఆడ. ఇంకా నేను బట్టలు నా సొక్కాలన్నీ కలర్ పోయినాయి.
మంచిగా ముడత వచ్చినాయి అవన్నీ ఇస్త్రీ చేసి ఇయ్యి అని అంటాను నన్ను. నేను చేయనులే, ఎరకాడికి తీసిపోయి చేయించుకొని రా అని నేను చెప్తాను. ఇంకా ఇక్కడ మా పాపది ఫ్రాక్ ఉంటే అది శ్రీరామనవమి రోజు వేసుకుంది. ఇంకా ఆ రోజు పిండేసిన నేను. అది మడతేస్తాను. అట్లే నా డ్రెస్సులు, నైటీలు, ఇంకా బట్టలన్నీ మడతేసుకుంటా. ఇల్లే సరిపోవట్లేదు, సెల్ఫ్లు ఎక్కువ లేవు, అది ఇదని మాట్లాడుతాను. ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటే ఇంట్లో సమస్యలు ఎక్కువ వస్తాయి. వాటి వల్ల గొడవ పడటం అయింది ఫ్రెండ్స్. అది మా వ్యవహారం. ఇంతకుముందు మంచిగానే ఉండేదిలే, కానీ ఈ మధ్యలోనే గొడవలు ఎక్కువ పడతాను, ఎందుకు అర్థం కావట్లేదు. బాధలు ఎక్కువ ఉన్నప్పుడు గొడవలు కూడా అట్లే అవుతాయి. ఏ బాధలు లేకోకుండా ఉంటే మనశ్శాంతిగా ఉంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా ఆయనతో కలిసి తీయటం వీడియో నాకు మంచిగానే ఉందిలే, కానీ ఆయన ఎప్పుడూ ఉండడు కదా, అట్లేదో ఒకటి కామెడీ చేసుకుంటా. ఎప్పుడన్నా వీడియో తీయమన్నా కూడా తీయడు, నేను స్టాండ్కి పెట్టుకొని తీయటమే. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, నా వీడియోలు వస్తే చూడండి ఫ్రెండ్స్.